సుమారు 5500 సంవత్సరాల పూర్వం మార్గశిర శుక్ల ఏకాదశి నాడు భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నిమిత్తమాత్రునిగా చేసుకుని సర్వమానవాళికి అందించిన అపురూప భాండాగారం శ్రీమద్ భగవద్గీత. ఆ గ్రంథం యొక్క జన్మదినం నేడు. పాండవులకు కౌరవులకు మధ్య కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం జరగడానికి గల అనేక కారణాలలో కొన్ని కారణాలను ఇప్పుడు మనం మన చిన్న పిల్లల ద్వారా తెలుసుకుందాం. కౌరవులకు రాజ్యంపై ఉన్న మోహం, దుర్యోధనుని యొక్క ఈర్ష్య, శకుని యొక్క కుట్రల వల్ల పాండవులు 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారు. అక్కడ వారు తపస్సు, యాగాలు, పూజలు చేసి ధర్మాన్ని కాపాడటకై ధర్మరాజు నీతి, న్యాయం, రాజధర్మం నేర్చుకున్నాడు. అర్జునుడు పశుపతాస్త్రం, వరుణాస్త్రాన్ని నేర్చుకున్నాడు. భీముడు గదాయుద్ధంను నేర్చుకున్నాడు. నకులుడు అశ్వశస్త్రాలలో నైపుణ్యాన్ని పొందాడు. సహదేవ్ ఆయుర్వేదం, గాయాలకు చికిత్స చేయడం నేర్చుకున్నారు. పాండవులు ఈ విద్య జ్ఞానాలతో తిరిగి వారి రాజ్యానికి బయలుదేరారు. వారు నేర్చుకున్న అన్ని విద్యలతో పాండవులు వనవాసం నుండి హస్తినాపురానికి విచ్చేస్తున్నప్పుడు ప్రజలు వారిని సాదరంగా ఆహ్వానం పలుకుతూ నమస్కరించడం చూసిన దుర్యోధనుడు అసూయ, ద్వేషం, ఈర్ష్య, రాజ్యం యొక్క మోహంతో రగిలిపోయాడు. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం, వారిని ఎలాగైనా ఓడించదలిచి వారితో జూదం ఆడటానికి ప్రేరేపిస్తారు. అందులో పాండవులు ఓడిపోయారు. దుర్యోధనుడు వారిని అవమానించాలని వారి భార్య అయిన ద్రౌపదిని నిండు సభలో ప్రవేశపెట్టి వస్త్రాభరణం చేశారు. సభలో అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ద్రౌపది నిస్సహాయ స్థితిలో ఉండిపోయి భగవాన్ శ్రీకృష్ణుని ధ్యానం చేయసాగింది. పట్టరాని దుఃఖంలో మునిగిపోయింది. దుర్యోధనుడు పాండవులతో ఎలాగైనా యుద్ధం చేయాలనుకుంటున్నాడని గ్రహించిన కృష్ణుడు దుర్యోధనుని వద్దకు సంగ్రామం ఆగాలని శాంతి సందేశంతో హస్తినాపురానికి వెళ్ళాడు. కానీ దుర్యోధనుడు కృష్ణుణ్ణి అవమానించి శాంతి మార్గాన్ని తిరస్కరించాడు. కృష్ణుడు యుద్ధం చేయాల్సిందే అని నిర్ణయించుకొని పాండవుల వద్దకు వచ్చారు. ఇది మూడవ కారణం. ధర్మానికి మరియు అధర్మానికి మధ్య యుద్ధం అనివార్యమైనది. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుని రథసారథిగా మారి పాండవులతో కలిసి యుద్ధభూమిలో అడుగుపెట్టాడు. అర్జునుడి కుమారుడు, శ్రీకృష్ణుడి మేనల్లుడు అయిన అభిమన్యుడు కూడా అతి చిన్న వయసులోనే యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధం చేయడానికి వచ్చిన కౌరవుల వైపు ఉన్న మామలు, తాతలు, పెదనాన్నలను చూసి నేను యుద్ధం చేయలేను, వారు నా బంధువులు అని అర్జునుడు తన ధనస్సుని కింద పడేసి కుంగిపోయి వాళ్ళను చంపి నాకు ఏ రాజభోగాలు వద్దు అని దుఃఖంలో కృంగిపోయాడు. అప్పుడు కృష్ణుడు మరణం దేహానికే కాని ఆత్మకు కాదు. ఎలాగైతే మనము మాసిన బట్టలు వదిలి కొత్తది వేస్తామో అలా ఆత్మ కూడా పునర్జన్మ పొందుతుంది. అహింస పరమో ధర్మః. మరి హింస చేయడం తప్పు కదా? నువ్వు ధర్మం గెలవాలని యుద్ధం చేస్తున్నావు. నీకు ఏ పాపమూ అంటదు. ధర్మరక్షణ కోసం చేసే హింస అంతకంటే శ్రేష్టమైనది.
అని అర్జునునితో నువ్వు కర్మను ఆచరించు, దాని ఫలితాన్ని ఆశించకు అని ప్రోత్సహించాడు. అర్జునుడు కృష్ణుని మాటలు విని యుద్ధం చేస్తానని కృష్ణుణ్ణి నమస్కరించి ధనస్సు చేతపట్టి యుద్ధం చేసి ధర్మాన్ని గెలిచాడు. ఎక్కడైతే అర్జునుడు మరియు కృష్ణుడు ఉంటారో అక్కడ విజయం తథ్యం. ఈ చిన్ని ప్రయత్నంలో మాకు సహకరించిన మా పిల్లలకు, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులకి స్పెషల్ థ్యాంక్ యూ అండ్ గీతా జయంతి శుభాకాంక్షలు.